మాస్టర్ తెలుగు టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి మన సంస్కృతి మన ఆలయం కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వైభవోపేతంగా వెలుగొందుతుంది. ఆ క్షేత్ర విశేషాలను నేటి మన సంస్కృతి మన ఆలయం కార్యక్రమంలో తెలుసుకుందాం. పెనుగొండ నగరంలో కుసుమశ్రేష్ఠి అనే ఉత్తముడు నివసించేవాడు. ఆయన సతీమణి కౌసుంబి. ఈ ఉత్తమ దంపతులకు పెళ్ళైన చాలా కాలం వరకు సంతానం కలగకపోవడంతో యాగం చేశారు. యాగానికి సంతసించిన ఉమామహేశ్వరీ దేవి హోమగుండంలో ఉద్భవించి 2 ఫలాలను ప్రసాదించి కౌసుంబిని భుజించమంది. ఆ ఫలాలను భుజించిన కౌసుంబి 10వ నెలలో ఒక ఆడబిడ్డను ఒక మగబిడ్డను కవల పిల్లలను ప్రసవించారు. పిల్లల జాతకాలను చూసిన జ్యోతిష్యులు ఉమామహేశ్వరి అంశతో జన్మించినందున ఆడ శిశువుకి వాసవి అని, విష్ణు అంశతో పుట్టిన మగ శిశువుకి విరూపాక్షుడు అని నామకరణం చేశారు. చూసిన వారందరూ ప్రశంసించేలా ఆ పిల్లలను పెంచారు కుసుమశ్రేష్ఠి. వాసవి విరూపాక్షులు యుక్త వయస్కులయ్యారు. ఆ సమయంలో ఉత్తరాద్రి నుంచి దక్షిణాద్రి వైపుకు విజయయాత్ర చేస్తూ తన రాజధానికి తిరిగి వెళ్తూ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు రాజు విష్ణువర్ధనుడు. అలా వెళ్తుండగా కుసుమశ్రేష్ఠి ఇంటి ముందు నిల్చున్న అప్సరసల సౌందర్యవతి అయిన వాసవిని చూశాడు. అప్సరసలా ఉన్న వాసవిని రెప్పవాల్చకుండా చూస్తూ నిలిచి ఉండిపోయాడు. మంత్రిని పిలిచి వెంటనే పెనుగొండ వెళ్ళి కుసుమశ్రేష్ఠిని కలిసి వాసవిని పెళ్లి చేసుకోవటానికి అతని అనుమతి తీసుకొని రమ్మని పంపాడు విష్ణువర్ధనుడు. మంత్రి రాజు చెప్పిన విషయాన్ని కుసుమశ్రేష్ఠికి తెలియచేయగా, అయ్యా, మేము వైశ్యులం, క్షత్రియ కులానికి చెందిన రాజుతో వివాహం ఆడలేము, ఇది అసాధ్యమని విన్నవించగా, ఇది తెలిసిన రాజు ఆగ్రహంతో వాసవితో తమ పెళ్లికి అంగీకరించకపోతే ఆమెని గాంధర్వ వివాహం చేసుకోవడానికి కూడా వెనకాడమని తెలుపమని మళ్ళీ మంత్రిని రాయబారానికి పంపాడు విష్ణువర్ధనుడు. దీంతో పెనుగొండ ప్రజలు అయోమయంలో పడ్డారు. ఇదిలా ఉండగా వాసవిని తీసుకెళ్లి వివాహం చేసుకోవడానికి రాజు సైన్యంతో పాటు పెనుగొండకు బయలుదేరాడు. ఊరి ప్రజలకు ఈ విషయం తెలిసి రాజు అభిప్రాయానికి ఏకీభవించని ప్రజలు ఈ వివాహం జరగకూడదంటే వాసవి అగ్ని ప్రవేశం చేయాలి అన్నారు. రాజుకు భయపడి అగ్ని ప్రవేశం చేయడానికి ప్రజలు కూడా ముందుకు వచ్చారు. కుమార్తెను కలిసి ఆమె అభిప్రాయాన్ని తెలుపమన్నాడు కుసుమశ్రేష్ఠి. అంబిక అంశనైన నేను మానవ మాత్రలను వివాహం ఆడలేను. అగ్ని ప్రవేశం చేయడానికి నాకు అభ్యంతరం లేదు. అలా చేసినా నాకేం కాదు. మీరు దిగులు చెందకండి నాన్న అని వాసవి మాత తండ్రికి పరమేశ్వరిలా దర్శనమిచ్చి, అందరూ అగ్ని ప్రవేశం చేయనక్కరలేదు, ఒక్కో కుటుంబం నుండి ఒక్కొక్కరు చేస్తే చాలంది. వాసవి మాత తన తల్లిదండ్రులతో పాటు అగ్నికుండానికి 3 ప్రదక్షిణలు చేసింది. అలాగే అందరూ కూడా అగ్నికుండానికి ఆహుతులయ్యారు. వాసవి మాత కూడా అగ్నికుండంలో దూకగా ఆమెను తాకిన అగ్నిజ్వాలలు శాంతించాయి. అంబిక తన విశ్వరూపాన్ని చూపింది. ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడుతానని, నన్ను నమ్మి పూజించిన వారు అష్టైశ్వర్యాలు పొందగలరని తెలిపింది. తనతో అగ్నికి ఆహుతైన వారందరూ మోక్షం పొందుతారని తెలిపింది ఆ వాసవి మాత.
అంతట విష్ణువర్ధనుడు వాసవి మాత అగ్నిప్రవేశం చేసిందని తెలిసి దిగ్భ్రాంతి చెందాడు. ఆ సమయంలో భద్రకాళి ప్రత్యక్షమై రాజును తన ఖడ్గంతో సంహరించింది. విష్ణువర్ధుడి మరణం తెలిసిన తన కుమారుడు కృంగిపోయాడు. తగని కోరిక వల్ల తన తండ్రి ఆ అంబికా చేత సంహరింపబడ్డాడని తెలుసుకున్నాడు. పెనుగొండ ప్రజలు దేవి ఆజ్ఞ మేరకు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించి ఆలయంలో వాసవి మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ ఉన్న అమ్మవారి విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా 90 అడుగుల పంచలోహ విగ్రహంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇది ఆర్యవైశ్యులకు ఒక పవిత్ర క్షేత్రం. మనం కన్యకా పరమేశ్వరి వాసవి టెంపుల్ లో ఉన్నాము. భక్తులు చాలా మంది ఇక్కడ రావడం జరిగింది. అసలు వీరు ఏ సందర్భంగా ఈ ఆలయానికి రావడం జరిగిందో ఇక్కడ ఉన్న వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. సార్, ఏంటి ఈ ఆలయానికి రావడం ఎందుకు అని వచ్చారు? కారణం ఏంటి? మాది కృష్ణా జిల్లా అండి, నందివాడ మండలం ఆర్య సంఘం అండి. మా నందివాడ మండలంలో 23 గ్రామాలు ఉన్నాయండి. ఇది శ్రావణ మాసం మొదటి ఆదివారం అవడంతో ఈ శ్రావణ మాసం అమ్మవారి సారి తీసుకురావడానికి ప్రతి సంవత్సరం తీసుకొస్తున్నాం. ఇలా మేము మా అధ్యక్షతలో 5 సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నాము. ఇవాళ కూడా సుమారు 100 మందికి పైగా ఈ 100 మందికి పైగానే ఈ ఆలయానికి తీసుకొచ్చాము. ఇక్కడ అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులకి ప్రభావితులు అయ్యాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికాళ్ళు అమ్మవారిని దర్శించినందుకు చాలా సంతోషంగా ఎదుగుతున్నారు. దర్శనం కూడా చాలా భాగ్యం జరిగింది. ఇంతకుముందు కూడా ఈ 10 రోజుల నుంచి తుఫాన్ అయిన వాతావరణం ఇవాళ మాకు చాలా వాతావరణం కూడా కలిసి వచ్చింది. ఇది అమ్మవారి దయ వల్లే మాకు కలిసిందని చెప్పి మేము సత్యంగా నమ్మి ఈ యాత్రను జయప్రదం చేసుకున్నాము. సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎలా వచ్చారు చెప్పండి. కృష్ణా జిల్లా ఆర్య సంఘం అధ్యక్షుడు నేను, నందివాడ మండలం కదిరివాడ. నా పేరు తాడిపేట సురేష్ అండి. అలాగే మా సెక్రటరీ గారు బొడ్డు రాంబాబు గారు పెదలింగాల, ట్రెజరర్ గారు మండ వీరవంక శ్రీనివాసరావు గారు పెదలింగాల, అలాగే వైస్ ప్రెసిడెంట్ మానేపల్లి సాయి కుమారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మధుబాబు గొంట్ల, అలాగే మా చైర్మన్ గారు ఇక్కడ గొంట్ల కృష్ణారావు గారు, వారు ఇక్కడ మనకు అందుబాటులో లేరు. అట్లాగే మన మిగతా కూడా మిగతా నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరి అభిప్రాయాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాము. సార్, ఇక్కడ ఫ్లెక్స్ చూస్తే సారి మహోత్సవం అన్నారు. ఏంటి సారి? ఏంటి అమ్మవారికి గాజులు, పసుపు, కుంకుమ, పళ్ళు, పువ్వులు ఇవన్నీ కూడా అందరం కూడా తీసుకొచ్చాము. సారీ అండి, ఇవన్నీ మన ఆడపిల్లకి ఎలా పెడతామో మా అమ్మవారిని ఒక మంచి శ్రావణ మాసంలో మంచిదని చెప్పి ప్రతి సంవత్సరం ఈ విధంగా తీసుకొచ్చి ఇవ్వడానికి మా మండల సంఘం తరఫున ఇష్టపడతాము. అదేవిధంగా ఈసారి ఇంకా ఎక్కువ మందిగా వచ్చాము, 125 మంది దాకా వచ్చాము. ఇక్కడ దర్శన భాగ్యం చాలా బాగా జరిగింది. ఇక్కడ చైర్మన్ గారు కూడా మాకు అందరూ బాగా స్పందించి దేవాలయానికి వచ్చినందుకు సహకరించి మా అందరినీ కూడా సంతోషపరిచారు.
చూశారుగా పెనుగొండలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క ఆలయ విశిష్టతను గురించి, తిరిగి మరో కార్యక్రమంలో మరొక ఆలయాన్ని గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.